యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు రామ్మోహన్ నమిల్లే గారు. మరి సార్ని అడిగి డెబిట్ కార్డ్, అసలు డెబిట్ కార్డ్ అంటే ఏంటి, మనకి చెక్ బుక్స్ ఉంటాయి కదా మనీ డ్రా చేసుకోవడానికి, మరి డెబిట్ కార్డ్ని ఎందుకు యూజ్ చేయాలి, మరి వీటి గురించి తెలుసుకోవాలనుంది కదా. సార్ని అడిగి క్లియర్గా మన డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ చేసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. మనం క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. సో డెబిట్ కార్డ్ ఇప్పుడు చూసుకుంటే చెక్ బుక్స్ ఇష్యూ చేస్తారు కదా సార్ బ్యాంక్లో, మనం క్యాష్ డ్రా చేసుకోవచ్చు త్రూ చెక్ బుక్స్. సో వై వీ హ్యావ్ టు టేక్ ద డెబిట్ కార్డ్? సో డెబిట్ కార్డ్ వల్ల ఉపయోగాలు ఏంటి? ముందుగా మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ HTTF హ్యాపీ 2024. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. గుడ్ క్వశ్చన్ ఫర్ ద అవేర్నెస్. మనకి ఏదైనా కూడా ఏదైనా కొత్త విషయం వచ్చినప్పుడు బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఉండాలా. ఇన్ఫర్మేషన్ అర్థం కానప్పుడు కొంత అవేర్నెస్ జనరేషన్ ప్రోగ్రామ్స్ అనేసి కస్టమర్స్కి కూడా, అంటే స్టాఫ్తో పాటు కస్టమర్స్ కూడా బ్యాంక్స్కి ఒక్కోసారి చిన్న చిన్న వీకెండ్స్లో కానీ మంత్ ఎండ్లో ట్రైన్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఈ డెబిట్ కార్డ్స్ దేనికోసం అంటే బేసిక్గా చెక్ బుక్ ఉన్న విషయం వాస్తవమే. మీరు క్యాష్ పే చేయాలంటే బ్యాంకుకి వెళ్ళాలా. దాని నుంచి ఇంప్రూవ్మెంట్ మనం టెక్నాలజీతోని ఏటీఎం కార్డు వచ్చింది, ఆఫ్లైన్ ఆన్లైన్. అదే బ్యాంక్ ఏటీఎం కూడా మీరు వెళ్ళక్కర్లేదు. మీకు యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంటే యూ కెన్ గో టు బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ద నియరెస్ట్ బ్యాంక్ అండ్ డ్రాట్ ద మనీ. ఫస్ట్ 4-5 ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫ్రీ. దేర్ ఆఫ్టర్ దే మే చార్జ్ ఏ నామినల్ చార్జ్ ఆఫ్ 20 రూపీస్ ఆర్ సో. మీరు మీ బ్యాంక్ ఏటీఎంకి పోతే 50 రూపాయలు 100 రూపాయలు మీకు ఆటో చార్జెస్ అవ్వచ్చు. సో ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ దేర్. రెండు రకాల సర్వీస్ అండి ఎక్కడైనా మనం పొందేది. సర్వీస్ ప్రొవైడర్ ప్లేస్కి వెళ్ళి, అంటే బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి, ఏటీఎంకి వెళ్ళి సర్వీస్ చేసుకునేది ఒక పాయింట్. మన ఇంటి నుంచే సర్వీస్ చేసుకునేది, ఫర్ ఎగ్జాంపుల్ జీపే, ఫోన్పే, IMPS, RTGS, ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ డూ ఫ్రమ్ హోమ్. ఇవన్నీ అక్కడ పెడితే ఇక్కడ క్యాష్ ఆస్పెక్టు, చెక్ ఆస్పెక్టు దాటి నెట్ బ్యాంకింగ్కు ఈ జీపే ఇంటి నుంచే మనం చేసుకునే బ్యాంకింగ్కి మధ్య కాలంలో వచ్చింది ఈ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సిస్టమ్స్. అయితే ఒక కొత్త సిస్టమ్ వచ్చినప్పుడు కూడా పాత సిస్టమ్ కొద్ది రోజులు కొత్త సిస్టమ్తో పాటు కూడా ట్రావెల్ చేసి కొత్త సిస్టమ్ టోటల్గా స్టెబిలైజ్ అయ్యి ఇంకా నాకు అవసరం లేదు ఇది అన్నప్పుడు ఇది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఇప్పుడు పెడల్ సైకిల్స్ కనిపించట్లా, ఎక్సెప్ట్ పార్క్లో ఎక్సర్సైజ్ కోసం తిప్పడానికి తప్ప నార్మల్ యూసేజ్కి వీఆర్ నాట్ యూజింగ్. ఆ స్టేజ్కి ఇంకా ఈ డెబిట్ కార్డ్స్కి రాలేదు. నార్మల్గా ఎక్కడైనా ఏ బ్యాంకులో అయినా కూడా ఇప్పుడున్న కాంపిటేటివ్ స్పిరిట్లో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, SB అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు SB అకౌంట్ ఓపెనింగ్ కిట్ అని ఇస్తారు. దాంతోపాటు మీ పర్సనలైజ్డ్ చెక్ బుక్. పర్సనలైజ్ అంటే మీ పేరు కూడా చెక్ బుక్ మీద ప్రింట్ అయి ఉంటుంది. చాలామందికి అదొక ఆశ్చర్యము, ఆశ్చర్యకర ఆనందము. వాళ్ళ పేరు ప్రింట్లో ఎప్పుడు చూసుకుంటారు. విజిట్ కార్డు ఫస్ట్ టైం మనం కొట్టించుకుంటే విజిటింగ్ కార్డు మన పేరు వస్తే ఒక హ్యాపీనెస్. అలాగే చెక్ బుక్, పర్సనలైజ్ చెక్ బుక్స్, యువర్ డెబిట్ కార్డ్ అండ్ చెక్ బుక్, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్. నా వ్యక్తిగత అనుభవంలో ఇవి డెబిట్ కార్డ్స్ ఇవన్నీ మోడర్న్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత చెక్ బుక్ యూజ్ చేయడం అనేది చాలా తక్కువ అయిపోయింది. అయినా అది తీసేయరు, ఇట్ విల్ నాట్ గో. ఎలక్ట్రానిక్ చెక్ అనేది కూడా వచ్చింది ఫిజికల్ చెక్తో పాటు. ఫిజికల్ చెక్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరైనా మనకి చెక్ ఇచ్చి చెక్ ద్వారా మనం పేమెంట్ తీసుకొని ఆ చెక్ కనుక ఫెయిల్ అయితే వాళ్ళ మీద లీగల్గా సూట్ ఫైల్ చేయడానికి అది యూజ్ చేస్తుంది. మిగిలిన వాటిలో అది ఉండొచ్చు. ఇక్కడ డెబిట్ కార్డుకి ఏమంటే ముందు డెబిట్ కార్డు ముందు దేర్ వాజ్ ATM కార్డ్. అంటే ఇట్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఫిజికల్ మనీ ఫ్రమ్ ఏ ATM యూనిట్. దాన్ని అప్గ్రేడ్ అయింది డెబిట్ కార్డ్. డెబిట్ కార్డులో డబుల్ బెనిఫిట్. యూ కెన్ డ్రా క్యాష్ ఫ్రమ్ ద ATM సబ్జెక్ట్ టు ఏ ట్రాన్సాక్షన్ లిమిట్ అండ్ ఏ డే లిమిట్. ఆల్సో యూ కెన్ యూజ్ ద డెబిట్ కార్డ్ ఇన్ ద మర్చెండైజ్ షాప్స్ అండ్ అదర్ థింగ్స్. దానికి కూడా మళ్ళీ దెర్ ఇస్ ఎ లిమిట్ టు డ్రా. Within the limit you can pay the for purchases also. This is the thing. And then debit card ఇవన్నీ ఏవైనా వస్తువులు మనీతో రిలేటెడ్ కాబట్టి we need to keep them very carefully. ఈవెన్ చెక్ బుక్ కూడా, చెక్ బుక్ మీరు కేర్లెస్గా పడేసుకొని వేరే వాళ్ళు మీ సిగ్నేచర్స్ ఫోర్జ్ చేస్తే ఆ చెక్కు చెల్లదు. యు ఆర్ ఎంటైటిల్డ్ బై ద బ్యాంక్ టు మేక్ గుడ్ ఆఫ్ ఇట్, బట్ స్టిల్ యూ విల్ బి క్వశ్చన్డ్. కోర్టుకి వెళ్ళినప్పుడు మీరు ఇంత నెగ్లిజెంట్గా ఎందుకు ఉన్నారనేసి. అలాగే డెబిట్ కార్డును కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందమ్మా. అయితే హాట్ లిస్టింగ్ అని ఉంది. మనకి డెబిట్ కార్డు ఎక్కడైనా పడిపోతే బ్యాంకుకు పోయి ఇస్తే దే హాట్ లిస్ట్ ఇట్. అంటే టెంపరరీ దట్ కార్డ్ విల్ నాట్ బి వ్యాలిడ్ ఈవెన్ ఇఫ్ యూ యూజ్ ఇట్ అన్లెస్ ఇట్ ఈస్ హాట్ డన్. సార్ ఇప్పుడు చెప్పారు కదా డెబిట్ కార్డ్ గురించి చెప్పారు కొన్ని.
ఇన్ కేస్ మన డెబిట్ కార్డ్ లాస్ అయ్యాం, Yeah. ఎవరైనా థెఫ్ట్ జరిగింది లేదంటే ఎక్కడైనా పడేసాం అనుకోండి, ఇమీడియట్లీగా చేయాల్సిన పని ఏంటంటారు? ఇమీడియట్లీ మీ నియరెస్ట్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి, అదే బ్యాంక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేటలో మీరు ఉంటారు, హైదరాబాద్లో కార్డు పోయింది, మీరు సిద్దిపేట పోవడానికి 2 గంటలు పట్టొచ్చు, ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు. Yes. యూ కెన్ గివ్ ఏ కంప్లైంట్ ద నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ద సేమ్ బ్యాంక్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. హోమ్ బ్రాంచ్, హోస్ట్ బ్రాంచ్ అని 2 కాన్సెప్ట్ ఇప్పుడున్న బ్యాంకింగ్ సిస్టంలో. హోమ్ బ్రాంచ్ ఈస్ ద బ్రాంచ్ వేర్ యూ హ్యావ్ ఓపెన్ ద అకౌంట్. హోస్ట్ బ్రాంచ్ ఈస్ ద బ్రాంచ్ వేర్ యూ డూ ద ట్రాన్సాక్షన్స్. కొన్ని స్పెసిఫైడ్ రిస్ట్రిక్టెడ్ ట్రాన్సాక్షన్స్ తప్ప మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ కెన్ బి డన్ అక్రాస్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ద బ్యాంక్. దట్ ఈస్ వాట్ వీ సే కనెక్టివిటీ. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వన్. సో హాట్ లిస్టింగ్ ఇది చేయడము ఉంటుంది. సో దే విల్ సీ దట్ నో ఫర్దర్. కానీ ఈ మధ్య కాలంలో ఏమైనా డ్యామేజ్ జరిగితే బ్యాంక్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. వన్స్ దే రిసీవ్ దిస్ యువర్ రిక్వెస్ట్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్, వాళ్ళ నెగ్లిజెన్స్ ఉంటే దే ఆర్ దిస్ వన్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం మట్టుకు డెఫినెట్గా ఉంది. సార్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు, లైక్ సిద్దిపేట అని చెప్పారు కదా, కాల్ చేయాలి ఇమీడియట్లీ అన్నారు. చాలా మందికి ఆ టెన్షన్ లో అయ్యో నా కార్డ్ పోయింది, అందులో డబ్బులు తక్కువ ఉన్నా సరే, ఈవెన్ 1000 ఉన్నా కూడా అయిపోతే వాడికి అవే ఇంపార్టెంట్ ఉంటాయి 1000 రూపీస్. ఇమీడియట్లీ నేను ఏం చేయాలని టెన్షన్ ఉంటుంది. అంటే కాల్ చేయకుండా ఇంకా వాళ్ళకి ఏమన్నా బ్యాంక్ వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్స్ లాంటివి ఇట్లా ఏమైనా ఉంటాయా, వాళ్ళకి వెబ్సైట్స్ ఏమైనా ఉంటాయా ఇమీడియట్లీ వెళ్ళి మనం బ్లాక్ చేయాలంటే? అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే స్వాధ్యాయము, ఐఎమ్ జస్ట్ టు గివ్ ఏ డీపర్ దిస్ వన్. స్వాధ్యాయము, సహాధ్యాయం అని ఎనీ ఫార్మల్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఒకటి. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ. మరి మీరు ఒక బ్యాంక్ అకౌంట్లో ఒక డెబిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు ఆర్ ఈజ్ ద కస్టమర్, మీరు కానీ నేను కానీ, ఆర్ వీ నాట్ ఎక్స్పెక్టెడ్ సపోజ్ టు గో టు ద వెబ్సైట్ and to that particular section of the debit card and find out the every detail of it, get them to our mind. ఒక మన డైరీలో ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకుంటాము. టాల్ ఫ్రీ నెంబర్స్ ఒకటి, ఇంకోటి వాట్ వీ సే హెల్ప్ డెస్క్ నెంబర్స్ అని, కాల్ సెంటర్స్ అని. దేర్ ఆర్ వేరియస్ ఫెసిలిటీస్. బ్యాంక్ సైజును బట్టి దే రన్ ఆల్ దీస్ థింగ్స్. కాల్ సెంటర్ వాళ్ళకి ఎక్కడికైనా కూడా వీ కెన్ అప్లోడ్ త్రూ ఎన్ SMS, ఈమెయిల్, టాల్ ఫ్రీ నెంబర్, ఏవైనా చేయొచ్చమ్మా. కానీ దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు చేస్తే దేర్ ఇస్ నో యూస్. లాలో కూడా ఒక కొటేషన్ ఉంది, డిలే అంటే ఈ రోజున మనకు అన్యాయం జరిగింది, కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు టెక్నికల్గా. 6 నెలలకు మీరు కోర్టు దరఖాస్తు చేస్తే కోర్ట్ రిజిస్ట్రార్ మే నాట్ అడ్మిట్ ఇట్. అలాగే డెబిట్ కార్డు పోయిన విత్ ఇన్ అవర్స్, ఐ మీన్ అట్లీస్ట్ మీరు నోటీస్ చేసినాగానే ఇమీడియట్గా నిన్న పోయింది, నిన్న చూసుకోలేదు, ఈ రోజే చూసుకున్నాను, పోయింది తెలిసి ఇమీడియట్లీ రన్. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ యూ మేక్ ద కంప్లైంట్. సార్ కమింగ్ టు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కూడా అంతేనా సార్? ఇఫ్ మనం క్రెడిట్ కార్డ్ లాస్ అయ్యామనుకోండి, అవును, దానికి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందా? అదే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా క్రెడిట్ కార్డులో ఇంకేంటంటే వెనకాల దేర్ ఇస్ ఏ సీక్రెట్ నెంబర్. సీక్రెట్ అంటే కాన్ఫిడెన్షియల్ నెంబర్. అది కూడా వాళ్ళకి చేరుతుంది కదా పోగొట్టుకున్న వాళ్ళకి. దానివల్ల ఇప్పుడు ఫ్రాడ్స్టర్స్, హ్యాకర్స్ అంటాము. పాజిటివ్గా పనిచేసేవాళ్ళు ప్రోగ్రామర్స్ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్లో, నెగిటివ్గా పనిచేసేవాళ్ళు హ్యాకర్స్. కొంతమందిని ఎథికల్ హ్యాకర్స్ అన్న పదం కూడా ఉంది. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఫ్రాడ్ చేయడం కాదు, రీఇంజనీరింగ్ ప్రాసెస్లో ఈ ప్రోగ్రామ్ని ఎట్లా నేను బ్రేక్ చేయొచ్చు అనే ఛాలెంజ్కి చేస్తారు. దట్ ఈజ్ పర్మిటెడ్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే ఇంటెలిజెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి. హ్యాకర్స్ ఏమో ఇంటెన్షనే రాంగ్, కొల్లగొట్టాలి డబ్బులు అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఇంకొక సజెషన్ మన వ్యూయర్స్కి అందరికమ్మా, ఈ ఫ్రాడ్స్టర్స్కి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు దేని ద్వారా అయినా కూడా దే హ్యావ్ యాక్సెస్ ఓన్లీ టు ద SB అకౌంట్. క్రెడిట్ కార్డుకి అకౌంట్తో సంబంధమే లేదు. డెబిట్ కార్డు ఇది ఉన్నా కూడా SB అకౌంట్ వరకే ఇది ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్లో వీలైనంత తక్కువ బ్యాలెన్స్ పెట్టుకోండి, 2-3 వేలే. మిగిలినంతా షార్ట్ టర్మ్ డిపాజిట్ FDలోకి మార్చుకోవాలా. ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సార్. నమస్తే.